చూడ్డానికి ఆహా అనేలా ఉంటుంది ఆ అందం, ఆ వంపు సొంపులు. అబ్బో మాటల్లో చెప్పలేవులే, అలా ఉంటుంది పాప. అబ్బా ఎవరు ఈ భామ అనుకుంటున్నారా? పాప చూడ్డానికే పొర్రపాటున పట్టుకోవాలనుకుంటే పక్కా జైలుకి వెళ్ళాల్సిందే. అంత సిన్సియర్ అనుకున్నారు, అస్సలు కాదు. వింటే అమ్మో నీ అమ్మో ఓ అమ్మో నీకు దండం అని అటువైపు కూడా చూడరు. ఓ యువతి డబ్బున్న ఒంటరి పురుషులే లక్ష్యంగా ప్రేమ పెళ్లి పేరిట ఘరానా మోసాలకు పాల్పడింది. పెళ్లి తరువాత కొన్నాళ్లు సజావుగా కాపురం చేసి ఆనక అవకాశం దొరకగానే ఇంట్లో డబ్బు నగలతో ఉడాయించేది. ఇలా ఏకంగా 6గురిని పెళ్లి చేసుకుని ఊడ్చేసింది. తాజాగా 7వ పెళ్లికి రెడీ అవగా పోలీసులకు చిక్కింది. పోలీసుల దర్యాప్తులో ఈ కిలాడీ లేడీ వెనుక పెద్ద ముఠానే ఉన్నట్టు తేలింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బండాకు చెందిన పూనం వధువుగా సంజనా గుప్తా, ఆమె తల్లిగా విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి పెళ్లిళ్ల పేరయ్యలుగా 4గురు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి అనే వ్యక్తులు డబ్బున్న ఒంటరి కుర్రాల వేటలో ఉంటారు. అలా టార్గెట్ దొరకగానే విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి రంగంలోకి దిగి ఈడు జోడైన అమ్మాయిని చూపిస్తామని చెప్పి తొలుత ఫీజుగా అతని నుంచి 1.5 లక్షలు తీసుకుని పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనం భర్త వెంట అత్తింటికి వెళ్తుంది. అవకాశం దొరికే వరకు అతడితో కాపురం చేసి ఆ ఇంట్లో డబ్బు బంగారంతో ఉడాయించేది. ఈ క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో శనివారం శంకర్కు పూనంను పరిచయం చేసి అతని నుంచి 1.5 లక్షలు డిమాండ్ చేశారు. విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతిపై అతనికి అనుమానం కలిగింది. దీంతో పూనం, సంజనల ఆధార్ కార్డులు చూపాలని శంకర్ అడిగాడు. వారు చూపకపోగా తనను చంపేస్తానని బెదిరించారని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని, దీంతో ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పి శంకర్ వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు కథ బయటపడింది. వీరిది ఓ ర్యాకెట్ అని, ఇప్పటికే పూనం 6 పెళ్లిళ్లు చేసుకుని దొంగతనాలు చేసి తప్పించుకున్నట్లు తేలింది. దీంతో 2 మహిళలతో సహా 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి పురుషులను పెళ్లి పేరిట మోసం చేసి ఆపై వారి ఇళ్లలో నగదు, ఆభరణాలను దొంగిలించే ర్యాకెట్ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని తదుపరి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.